ఓకే. సో ఇప్పుడు 3 ప్రింట్ చేయాలంటే ఫస్ట్ మనం హారిజాంటల్ లైన్ ఫర్ లూప్ రాసాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఒక కర్సర్ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ న్యూ లైన్లో తీసుకొని రావాలి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ లైన్ డ్రా చేయాలన్నమాట. ఇది ఈ లైన్ కాబట్టి ఏం చేస్తాం, నెస్టెడ్ ఫర్ లూప్ రాస్తాం. ఓకే, ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ ఎన్ని రోస్ కావాలి, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 8 i ప్లస్ ప్లస్. నెక్స్ట్ నెస్టెడ్ ఫర్ లూప్ లో ఫర్ j ఈక్వల్స్ టు 0, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత రాయాలి, j వాల్యూస్ 15 వరకు రాయాలి కదా, ఇక్కడ 15 ఇచ్చాం కాబట్టి j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 15, j ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు సిస్టమ్ డాట్ ఏం చేయాలి, నాకు j ఈక్వల్స్ టు 15 అయితేనే స్టార్ ప్రింట్ చేయాలి, లేకపోతే అన్ని స్పేసెస్ అన్నమాట కదా. కాబట్టి j equal to 15 system dot print స్టార్. ఓకే, ఎల్స్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ space. ఓకే, సో ఈ ఇంటర్నల్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత డమ్మీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఇప్పుడు రన్ చేశారంటే వచ్చింది హారిజాంటల్ మన వర్టికల్ లైన్ వచ్చింది అన్నమాట. ఇక్కడ 10 పెడదాం, 10 పెడదాం. కాబట్టి 15 బదులు 10. ఓకే, నెక్స్ట్ మళ్ళీ హారిజాంటల్ లైన్ కింద హారిజాంటల్ లైన్ ఇప్పుడు చూసారంటే ఇది మన ప్రింట్ అయింది అనమాట. ఇప్పుడు మధ్యలో ఒక లైన్ డ్రా చేయాలి అంతే. సో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని పెట్టాము, 8 పెట్టాం. ఓకే, కాబట్టి 4 సెంటర్ పాయింట్ 1 2 3 4 5. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఒక హారిజాంటల్ లైన్ గీసేసామంటే 3 అయిపోతుంది. ఓకే, కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. ఇఫ్ ఇక్కడ ఇఫ్ i ఈక్వల్స్ టు 4. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్. ఓకే, ఇది i ఈక్వల్ టు 4 అయితే దీని లోపల ఏం చేయాలి, మనం ఒక మొత్తం స్టార్స్ ప్రింట్ చేయాలి కదా. కాబట్టి ఏం చేస్తాం, మళ్ళీ ఫర్ లూప్ ఫర్ ఇంట్ k ఈక్వల్స్ టు 0, k లెస్ దాన్ ఎంతవరకు, k లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, k ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఈ ఫర్ లూప్ ఇఫ్ ఇది కాకుండా ఎల్స్ స్పేస్. ఓకే, చూడండి ఇది రన్ అవుతుందా, మనకు వర్క్ అవుతుందా లేదా. చూడండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మీరు మళ్ళీ కర్వ్ లాగ్ చేయాలంటే ఇక్కడ 9 పెట్టేసేయండి. ఓకే, అండ్ ఇక్కడ కూడా 9 పెట్టేసేయండి. ఓకే, రన్ చేయండి, 3 ఎగ్జాక్ట్గా ప్రింట్ అయ్యింది. ఓకే మురళి. చార్ట్లో పేస్ట్ చేస్తున్నా చూడండి. ఓకే, శ్రీలత చూడండి ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఈ కూడా అంతే చూడండి, ఈ లైన్ ప్రింట్ చేయడం, ఈ కూడా సేమ్ ఇలానే ప్రింట్ చేస్తాం. ఈ లైన్ మధ్యలో ఇంకో ఫర్ లూప్ రాసుకుంటాం, ఇఫ్ కండిషన్ పెట్టి మనకి ఎక్కడ లైన్ కావాలో అక్కడ అంతే. ఓకేనా, ఇది సింగిల్ లైన్ కాబట్టి దీని రోస్ అండ్ కాలమ్స్ అవసరం లేదు. ఓకేనా, ఇది నార్మల్ లైన్ కదా కాబట్టి దీనికి రోస్ అండ్ కాలమ్స్ అవసరం లేదు. మనకి ఎక్కడైనా స్పేసెస్ ఉన్నాయనుకోండి అప్పుడు రోస్ అండ్ కాలమ్స్ కావాలి. ఇవి చూడండి, వీటన్నిటికీ స్పేసెస్ తర్వాత స్టార్స్ ఉన్నాయి కదా, వీటికి రోస్ అండ్ కాలమ్స్ కావాలి. ఓకేనా,
సో ఇది సింగిల్ లైన్ కాబట్టి దీనికి ఏం రోస్ అండ్ కాలమ్స్ అవసరం లేదు. ఓకేనా, మల్టిపుల్ లైన్స్ ఉంటేనే రోస్ అండ్ కాలమ్స్ అనమాట. ఓకే, ఎనీ డౌట్? చెప్పు బ్రో. సరే, ఒకసారి మళ్ళీ చెప్పు బ్రో. ఈ 3నా? అవును. ఓకే, చూడండి ఇప్పుడు 3 ప్రింట్ చేయాలనుకుంటే ఫస్ట్ హారిజాంటల్ లైన్ ప్రింట్ చేయాలి. ఓకే, హారిజాంటల్ లైన్ ప్రింట్ చేసేసాం. మీకు తెలుసు కదా అందరికి హారిజాంటల్ లైన్స్ ఎలా ప్రింట్ చేయాలనేది. ఇంకా హారిజాంటల్ లైన్ ఫార్ లూప్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయాలి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అందరూ క్లియర్ కదా హారిజాంటల్ లైన్ ప్రింట్ చేయడం? తెలుసు. Yes, sir. చూడండి హారిజాంటల్ లైన్ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ న్యూ లైన్లోకి తీసుకొని రావాలి కర్సర్ కాబట్టి ఇక్కడ సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ లైన్ పెట్టాం, డమ్ ఇది. నెక్స్ట్ ఇది యాక్చువల్ లాజిక్ మొత్తం ఉండేది ఓకేనా, ఈ ఫార్ లూప్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం రోస్ అండ్ కాలమ్స్ ఉంది. ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రోస్, ఇవన్నీ కాలమ్స్ అనమాట. రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి రోస్ అండ్ కాలమ్స్ ఉంటే మనం ఏమనుకున్నాం, నెస్టెడ్ ఫార్ లూప్ యూజ్ చేయాలి. ఓకేనా, సో నెస్టెడ్ ఫార్ లూప్లో మనకు రోస్ ఏం కావాలి, పెట్టుకున్నాం 10 రోస్ పెట్టుకున్నాం, కాలమ్స్ వచ్చి ఎన్ని పెట్టుకున్నాం, సారీ కాలమ్స్ వచ్చి 9 పెట్టుకున్నాం, 9. అండ్ రోస్ వచ్చి 8 పెట్టుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇఫ్ కండిషన్ రాసాం. ఎక్కడ ఇఫ్ కండిషన్, మనకు ఈ లైన్ ప్రింట్ అవ్వాలి కదా, లాస్ట్లో ఈ స్టార్స్ ఉన్నాయి కదా, ఈ స్టార్స్ ప్రింట్ అవ్వాలంటే మనకి ఎక్కడ ప్రింట్ చేయాలి స్టార్స్? ఇఫ్ జే ఈక్వల్స్ టు 10 అవునా కదా, నాకు లాస్ట్లో ప్రింట్ చేయాలి. అంటే ఇది ఎక్కడైతే రాసామో ఈ ఫర్ లూప్ ఎన్ని రోస్ రాసాం ఇక్కడ, 9 రోస్. ఒక నా కర్వ్ వచ్చేదానికి ఇంకొక రో ఎక్స్ట్రా అనమాట. కాబట్టి I ఈక్వల్స్ టు 10 అయితే ఏమవ్వాలి, సారీ జే ఈక్వల్ టు 10 అయితే 10 అయిన చోట అంతా స్టార్స్ ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకేనా, ఇఫ్ జే ఈక్వల్ టు 10 అయితే మొత్తం స్టార్స్, ఎల్స్ మొత్తం స్పేసెస్. ఓకే, సో అదే ఇక్కడ రాసాం ఫార్ లూప్ లోపల. ఇఫ్ జే ఈక్వల్స్ టు 10 అయితే స్టార్, ఎల్స్ స్పేస్ అనమాట. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం ప్రింట్ అయిపోతుంది, ఈ లైన్ మొత్తం ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, నాకు మధ్యలో ఒక లైన్ గీయాలి. ఓకేనా, అది ఎక్కడ గీస్తాం, సెంటర్ పాయింట్ తీసుకొని ఇఫ్ I ఈక్వల్ టు 4, నాకు I 4 అయింది అనుకోండి, అప్పుడు నార్మల్ లైన్ గీసేయడం తెలుసు కదా అందరికి, నార్మల్ హారిజాంటల్ లైన్ ఎలా గీయాలో ఫార్ లూప్ యూజ్ చేసి. సో అదే రాసేసాం. నాకు 4 I ఈక్వల్ టు 4 అయితే హారిజాంటల్ లైన్ ప్రింట్ చేయి, లేకపోతే మొత్తం ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయని చెప్పాము, అంతే సింపుల్. డౌట్ సార్, ఇప్పుడు J ఈక్వల్ టు 0 తీసుకున్నాం కదా, అప్పుడు J ఈక్వల్ టు 4 తీసుకుంటే కానీ రాదు. సారీ, ఇక్కడ మిడిల్ లైన్ డ్రా చేస్తాం కదా, J ఈక్వల్ టు ఇప్పుడు J లైన్ కదా సార్, ఇది జే లైన్ కాదు, ఈ స్ట్రైట్ లైన్ వచ్చి J కదా, ఇదా ఈ నిలువుగా ఉండేది ఇదా? స్టార్స్ 8 ప్రింట్ చేయి. J లైన్ లో మనం ఇక్కడ స్టార్స్ ప్రింట్ చేసాం కదా, J ఈక్వల్ టు 4 తీసుకుంటే రాదా సార్? జే ఈక్వల్ టు 4 అంటే మీరు చెప్పేది ఇక్కడ జే ఈక్వల్ టు I ఈక్వల్ టు 4 తీసుకున్నాం ఇక్కడ కదా. ఇక్కడ మీరు జే ఈక్వల్ టు 4 తీసుకోవడానికి జే వాల్యూ పైన లేదు కదా, ఇక్కడ జే పెట్టి ఎర్రర్ వస్తుంది మీకు. జే ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ ఎలా డిక్లేర్ చేస్తారు జే, అవునా కదా, ఒకటి ఐనే పెట్టాలి. ఇది ఎందుకు ఐ పెట్టామంటే ఇప్పుడు రో ప్రింట్ చేయాలన్నమాట. మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఫార్ లూప్ అనేది రోస్, సెకండ్ ఫార్ లూప్ అనేది కాలమ్స్, కాబట్టి రో ప్రింట్ చేయాలి కాబట్టి ఐ పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇట్లా ప్రింట్ చేస్తూ వెళ్తున్నారు అనుకోండి, ఒక్కో స్టార్ ప్రింట్ చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు మీరు స్టార్ ఎక్కడ ప్రింట్ చేయాలి, ఐ వాల్యూ 4th కాలంలో ప్రింట్ చేయాలి, 4th రోలో ప్రింట్ చేయాలి, అవునా కదా, 4th రోలో ప్రింట్ చేయాలి. అప్పుడు రో అనేది దేనికి చెప్పుకున్నాం, ఫస్ట్ ఫార్ లూప్ ఏ వేరియబుల్ ఉంది ఐ, కాబట్టి ఐ యూజ్ చేస్తున్నాం. ఓకే,
ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరికన్నా డౌట్స్ ఉంటాడు కానీ ఇంకేదైనా ప్యాటర్న్ డౌట్స్ ఉన్నాయా నేను ఇచ్చిన అసైన్మెంట్స్లో? అందరూ అసైన్మెంట్స్ చేశారా? నేను చాలా ఇచ్చాను కదా, అన్నీ కంప్లీట్ చేశారా? అన్నీ కాలేదు, ఒక 2 చేస్తాను. ఏవే చేశారు? 7 ఓకే, అన్నీ కంప్లీట్ చేస్తుంటే ఎక్సలెంట్. అన్నీ కంప్లీట్ చేస్తుంటే ఒకవేళ అసైన్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. అన్నీ ఇచ్చినవి కంప్లీట్ చేసేయాలి ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడే మీకు ఎక్కువ హ్యాండ్స్ ఆన్ వస్తుంది, ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసే కొద్ది. ఫస్ట్లో ఎలా ఉంటుందంటే నేను చెప్పాను చూడండి, ఫస్ట్లో అసలు బుర్ర వేడెక్కిపోద్ది. అట్లే అంతసేపు ఆలోచించిన అసలు ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు, అసలు పెట్టలేము అనమాట. ఫస్ట్లో ఇలానే ఉంటుంది. అలానే వదిలేసాం అనుకోండి అసలు ఎప్పటికీ నేర్చుకోలేము. ఓకే, సో ప్రాక్టీస్ చేయాలి బాగా. సో నేను యాక్చువల్గా జావా నేర్చుకునేటప్పుడు 1 డే మొత్తం కూర్చున్న ఒక ప్రోగ్రామ్ వచ్చేది కాదు స్టార్టింగ్లో. ఓకే, స్టార్టింగ్లో అలానే ఉంటుంది, కానీ అలానే వదిలేసాం అనుకోండి ఎప్పటికీ రాదనమాట. ప్రాక్టీస్ చేయాలి బాగా. సో జావా ఏం లేదు, చాలా సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు నేర్చుకున్నారంటే దీనికన్నా ఈజీ లాంగ్వేజ్ ఇంకోటి ఉండదు. నన్ను అడిగితే పైథాన్ కన్నా కూడా జావానే ఈజీ అని చెప్తాను. ఓకే, సో ఇంకేదన్నా మీకు ప్యాటర్న్ కావాలా? నేను ఇచ్చిన అసైన్మెంట్స్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, కాకపోతే విల్ గో టు ఏ ప్యాటర్న్. By tomorrow we will complete all assignments. ఓకే, అప్పుడు అడుగుతాం doubts. ఐజే కాకుండా రో కాలమ్స్ కింద డివైడ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుందేమో కదా బ్రో. ఇప్పుడు ఐజే కే అని చెప్పేసి మనం ఇస్తున్నాం కదా, అలా కాకుండా రో కాలమ్ అని చెప్పేసి యాడ్ చేస్తే ఈజీగా అర్థం అవుతుందేమో. మీరు చేసుకోండి రోస్ అండ్ కాలమ్స్. అంటే ఫస్ట్ ఫర్ లూప్ రో, సెకండ్ ఫర్ లూప్ కాలమ్. రో ఫర్ ఇంట్ రో ఈక్వల్ టు 0, రో లెస్ దాన్ అట్లా పెట్టుకోవచ్చు. ఫర్ ఇంట్ కాలమ్ ఈక్వల్ టు 0 అట్లా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకటి అది ఇండికేషన్ ఇచ్చేసినారంటే ఈజీగా చేసేయచ్చు సార్. దేనికైనా మీరు ఒకసారి అలా చెప్పారంటే దాన్ని బట్టి మాకు ఒక థియరిటికల్ ఒకటి అర్థం కదా. ఓకే, సో మీరు చెప్పండి ఏ ప్యాటర్న్ చెప్పమంటారు నేను ఇచ్చిన అసైన్మెంట్స్లో? చెప్పండి సార్. ఏది? ఎస్ 6ఆ? ఎస్ ఎస్ సార్. ఎస్ఆ, ఓకే. ఎస్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హారిజాంటల్ లైన్. ఓకే, నెక్స్ట్ Vertical. లైన్, ఈ లైన్, ఈ లైన్, ఈ లైన్. ఓకే, సో దీన్ని ఎలా ప్రింట్ చేస్తాం చెప్పండి. Sir, యా, I is equal to 0 ఫర్ ఇంట్ and I is equal to 0. ఫస్ట్ రోకి ఈ హారిజాంటల్ లైన్కి మనం రోస్ అండ్ కాలమ్స్ అవసరం లేదు కాబట్టి ఐనే పెట్టుకుందాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ ఎన్ని కావాలి మనకు? 10. Also columns కింద రాయమన్నారు కదా. రోస్ అండ్ కాలమ్స్ దీనికి అవసరం లేదండి, ఇది హారిజాంటల్ లైనే కదా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్. ఓకే, సో ప్రింట్ హారిజాంటల్ లైన్ వచ్చింది. Printed line. ఓకే, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. Printed line space. సో ఇప్పుడు రోస్ అండ్ కాలమ్స్ అన్నమాట. ఫర్ ఇంట్ రో
ఈక్వల్స్ టు 0. ఓకే, రో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ని రోస్ కావాలి మనకు? ఒక 5 or 6. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలన్నమాట. మనకి ఎన్ని రోస్ కావాలి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. 15. ఓకే, ఒక ఎన్ని రోస్ కావాలి? ఒక 15 రోస్ పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ రో ప్లస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ సేమ్ అలానే ఫర్ ఇంట్ కాలమ్ ఈక్వల్స్ టు 0, కాలమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 15, కాలమ్ ప్లస్ ప్లస్ ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రోస్ అండ్ కాలమ్స్ రాసేసాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఇది అండ్ ఇది రాయాలన్నమాట. ఎలా దీనికి కండిషన్, ఇక్కడ కండిషన్ రాయాలి. ఎలా? I equal to 0. Or I equal to 15. చూడండి, రెండు కండిషన్ రాయాలి ఇక్కడ. అయి లేదు ఇక్కడ. చూడండి, రోస్ అండ్ కాలమ్స్. Row. If row equals to 8. No, if ఇఫ్ row Row equal to equal to 0, 0. 0 ఈక్వల్ టు రో ఈక్వల్ టు 0 నా? ఓకే, condition 0 అయితే print ln పెట్టాలి. Or చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి? మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని తీసుకున్నాం కదా, ఈ నెంబర్ ఆఫ్ రోస్ ని హాఫ్ చేయాలన్నమాట. ఓకేనా? 15 హాఫ్ చేస్తే ఎంత? 7. ఓకేనా? 16 చేస్తే 8. ఓకే, 8 తీసుకోండి. ఇఫ్ ఈక్వల్ టు ఇఫ్ రో ఈక్వల్ టు 8. రో less than or equals to 8 and column equal to 0 అయితే ఏం ప్రింట్ అవ్వాలి? Stars print. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ Star. ఈ కండిషన్ జాగ్రత్తగా చూడండి. ఇఫ్ రో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 8, నాకు రో వాల్యూ 8 కన్నా తక్కువ ఉంది అనుకోండి. ఓకేనా? అండ్ కాలమ్ ఈక్వల్స్ టు 0, కాలమ్ 0 అయితే, ఓకేనా, ఈ వాల్యూ 0 అయితే అప్పుడు ఇటు స్టార్ ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఎల్ ఏం ప్రింట్ అవ్వాలి? ప్రింట్ స్పేస్. ఓకే, సో ఎవ్రీ లైన్ కి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేసామంటే షేప్ ఎక్కడ ఎలా వస్తుంది? సి మాదిరిగా వస్తుంది. చూడండి, ఇది వచ్చేసిందో లేదా? ఓకే, ఇది చాలా పెద్దది వచ్చేటట్టుంది. దీన్ని 13 పెడదాం, ఇక్కడ 7 పెడదాం. ఇప్పుడు మనం కాలం 0 పెట్టకుండా రో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అని పెట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln స్టార్ పెడితే ఆటోమేటిక్ వస్తుంది. సారీ, కాలం లేకుండా రో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 వరకే పెట్టేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln పెట్టేస్తే నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది కదా. ఇట్లాగా అది ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఇది ఇంకా తగ్గుతాం. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అనమాట. నెక్స్ట్ ఎలా చేస్తాం? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేస్తాం? For
int I is equal to 0 పైన ఉన్నది ఇది కరెక్ట్గా గీసాం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇక్కడ లైన్ గీయాలన్నమాట, అవునా కదా? ఇప్పుడు దీని కండిషన్ రాస్తాం ఇక్కడ రాయాలంటే. A equal to థింక్ కండిషన్. For int column equal to 15. ఓకే, column equal to 7 less than column less than or equal to row greater than 6. చూడండి సేమ్ ఇదే ఇఫ్ కండిషన్ ఇక్కడ రాసేయచ్చు లేదా? 15. అవును, సో మీరు 15 same రాశారనుకోండి, అంతే ఇస్తాం. ఇక్కడ 6 తీసేసి ఏం పెడతాం? ఇప్పుడు కాలమ్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ 6 అయితే గ్రేటర్ దాన్ 6 అండ్ కాలమ్ ఈక్వల్స్ టు 15. ఓకే, ఈ కండిషన్ చూడండి, ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్ ఏమవుతుంది? రో లెస్ దాన్ 6 అండ్ 0 అయితేనే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది వర్క్ అయ్యేటప్పుడు ఇది వర్క్ అవుతుంది. సో రో గ్రేటర్ దాన్ 6 అండ్ కాలమ్ ఈక్వల్స్ టు 15 అయితే ఇది ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఇది ప్రింట్ అవ్వాలి అనమాట. ఓకే, ఇప్పుడు రన్ చేశారంటే ఏమొచ్చింది? కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ కరెక్ట్గా ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలన్నమాట. సో మనం ఎన్ని కాలమ్స్ పెట్టుకున్నాం? ఇక్కడ 15 కాలమ్స్ పెట్టుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఫార్ లూప్ ఎక్కడ కంప్లీట్ అయిపోయింది? ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈ కాలం ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎవరైనా చెప్తారా? కాలం ఇది ఇక్కడ రావాల్సింది కరెక్ట్గా ఇక్కడనే స్టార్ట్ అవ్వాల్సింది, ఇక్కడనే స్టార్ట్ అయింది అనమాట. ఎందుకు చెప్తారు ఎవరన్నా? column equal to 15. కాలం ఈక్వల్ టు 15 తీసుకున్నాను. Space అనేది ప్రింట్ అవుతుంది. గ్రేటర్ దాన్ 6 తర్వాత కాలం 15 తర్వాత కాకపోతే ప్రింట్ స్పేస్ ఇచ్చాం కదా సార్, అందుకే స్పేస్ ప్రింట్ అయింది. system.out.println అని వచ్చు. అండ్ ఆపరేషన్ యూజ్ చేయడం వల్ల ఆరు పెట్టుంటే కోలం ఈక్వల్ 15 దగ్గరే ప్రింట్ అయ్యేది. ఓకే, చూడండి ఇప్పుడు ఎందుకు ప్రింట్ అయింది? కాలం మనకి ఇక్కడ నుంచి ఇక్కడ రావాల్సింది. చూడండి మీ ముందే స్మాల్ మిస్టేక్ క్యూర్ కనపడతారు, చూద్దాం. అక్కడ ప్రింట్ ఎలా? ఎక్కడ? అక్కడ system.out.println దగ్గర ఇక్కడ పైన రో గ్రేటర్ దెన్ ఇక్కడ రో గ్రేటర్ దాన్. ఓకే, ఇక్కడ దానిపైన రాయాలి. దీనిపైన ఇక్కడ దీనిపైన రాసామంటే ప్రతిసారి ఏమవుతుంది? ప్రతి రో ప్రింట్ అయ్యేటప్పుడు స్పేస్ వచ్చేస్తుంది అన్నమాట. హలో మురళి, అలా రో లెస్ గ్రేటర్ దాన్ ఇచ్చారు కదా, లెస్ దాన్ రాయాలి. లెస్ దాన్ 6 గ్రేటర్ దాన్ లెస్ దాన్ 15 రాయాలని. ప్రైస్ చూడండి జాగ్రత్తగా, మీరు ఎగ్జిక్యూషన్ పెడతాను చూడండి. బగ్ ఇక్కడ ఓకే, స్పేస్ ఓకే, చూడండి
ఓకే, రో వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? రో వాల్యూ 5 ఉందన్నమాట. ఓకే, ఇంకోటి ఓకే, రో వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది కర్సర్? ఎల్స్ కండిషన్లోకి వచ్చింది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూసారంటే కర్సర్ ఎక్కడుంది? ఎక్కడుంది? చూసారా? స్పేస్ ఇచ్చాము నేను. సారీ, ఎల్స్ లో ప్రతిసారి చూడండి ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళింది. మనం ఈ 2 ఇఫ్ కండిషన్స్ రాసాం కదా. సో 2 ఇఫ్ కండిషన్స్ రాసినప్పుడు ఈ ఇఫ్ కండిషన్ కరెక్ట్ వర్క్ అవుతుంది. ఈ ఇఫ్ కండిషన్ ఏమవుతున్నది చెప్పండి? ఇక్కడ నుంచి ప్రింట్ అవ్వాల్సింది ఇక్కడికి వెళ్ళిపోతున్నది అనమాట. ప్రతిసారి తెలిసి ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? ప్రతిసారి మనం రాసినప్పుడు అయితే అర్థమవుతుందా? చూడండి, ఎగ్జిక్యూషన్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫార్ లూప్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇక్కడ ఎల్స్ ఎగ్జిక్యూట్ అయింది, బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఫార్ లూప్ ఎగ్జిక్యూట్ అయింది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎల్స్ ఎగ్జిక్యూట్ అయింది చూడండి. అవునా కదా? అర్థమవుతుందా? సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? ఎనీవన్? ప్రోగ్రామ్ని మనం కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా రాసేద్దాం. ఓకే, ఎంత కాంప్లికేషన్ చేయకుండా ఏం చేయొచ్చు? దీన్ని తీసేయండి, ఇక్కడ రన్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా రన్ అయింది అనమాట. ఓకే, ఎస్ రాయాలంటే మళ్ళీ సింపుల్, మళ్ళీ రాసి కింద కాపీ చేసేయండి, రన్ చేయండి. వెయిట్ దీని లోపల పేస్ట్ చేసాం మనం. ఇప్పుడు చూడండి, debug ఇది అవసరం లేదు. ఇఫ్ కాలమ్ ఈక్వల్ టు 0 అయితే system.out. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలి మనకు? ఇక్కడ 5 పెట్టుకోండి చాలు, 5 రోస్. ఓకే, ఏమైంది? అబ్సల్యూట్ మెథడ్స్ ఆన్ ద స్టాక్. ఓకే ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఇక్కడ హారిజాంటల్ లైన్ గీయాలన్నమాట. మనం హారిజాంటల్ లైన్కి ఎలా గీస్తాం? మళ్ళీ system.out.println అనేది మొత్తం చేసేయండి. డమ్మీ system.out.println ఇచ్చేసి ఓకే, మళ్ళీ చేస్తే ఇప్పుడు కాలమ్ ఈక్వల్స్ టు ఎంత ఇవ్వాలి ఇక్కడ? లాస్ట్ ది 15. కాలమ్ ఈక్వల్స్ టు 15 అయితే మనకు ఇది ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఎల్స్ లోని system.out.println ప్రింట్ పక్కన స్పేస్ ఇచ్చారు కదా కింద. ఇప్పుడు కాలమ్ ఈక్వల్ టు 15 అయితే స్టార్ ఎల్స్ అక్కడ స్పేస్ తీసేస్తే పక్కకి వస్తుంది. కదా? ఇప్పుడు చూడండి, కాలమ్ ఈక్వల్ టు 15 అయితే అక్కడ స్టార్ ప్రింట్ అవ్వాలి 15 లోనే, మిగతా మొత్తం స్పేసెస్ కదా. చూడండి, నెక్స్ట్ ఇది అయిపోయింది. ఓకే, మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేసేస్తే ఫార్ లూప్స్. ఓకే, ఇది 5 ప్యాటర్న్ అన్నమాట. ఎస్ కావాలంటే మీరు ఇక్కడ కర్వ్ చేసేసారంటే పైన దాన్ని కూడా ఎస్ వచ్చేస్తుంది అంతే. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఇంతకుముందు లాజిక్ రాసాం కదా, అలా రాయాలంటే కాంప్లెక్స్ లాజిక్ అయిపోతున్నాను బాగా. ఇప్పుడు చూడండి, మళ్ళీ దీనికి రాయాలి, మధ్యలో లైన్కి రాయాలి. మనం ప్రోగ్రామ్ ఎప్పుడు కానీ అంత కాంప్లెక్స్ చేసేయకూడదు. ఓకేనా? సో సింపుల్గా ప్రోగ్రామ్ అందరికీ అర్థమయ్యేటట్టు
ఇప్పుడు కానీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి, ఆ ప్రోగ్రామ్ మీరు రియల్ టైంలో రాసినప్పుడు మీ మేనేజర్ రివ్యూ చేస్తారు అనమాట. మీ మేనేజర్ మీ టీమ్మేట్స్ రివ్యూ చేస్తారు ప్రోగ్రామ్. ఓకే, రివ్యూ చేసినప్పుడు ప్రోగ్రామ్ చూడగానే అర్థమైపోతుంది ప్రోగ్రామ్ వీడు అంటే బాగా రాసాడా లేకపోతే లేదనేది. అవుట్పుట్ రావడం ఇంపార్టెంట్ కాదు, మన ప్రోగ్రామ్ ఎంత ఎఫెక్టివ్గా రాస్తాము, అందరికీ అర్థమయ్యేటట్టు జనరిక్ వేలో ఎలా రాస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి అది. మనం ఇప్పుడు ఫర్ లూప్ రాసుకొని ఇఫ్ కండిషన్స్ పెట్టుకొని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అలాగే స్టార్లు ఎక్కువ పెట్టినా కూడా ఇది అవుతుంది కదా. అలా అది మనం ఇది కాదా, స్టార్లు ఎక్కువ పెట్టేసాం అనుకోండి, For loop. అప్పుడు ఫర్ లూప్ ప్రాక్టీస్ చేయలేం కదా. అవును, ఒకటి నేను అలాగే రాశాను, అలా రాయకూడదు. ట్రై Okay. చేశాను వస్తుందా. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ఏ ప్రోగ్రామ్. ఏ చెప్ మనం ఇప్పుడు ఏ చూద్దాం. ఏఆర్వి ఓకే, ఏ జాగ్రత్తగా చూడండి. ఏ అనేది కొంచెం కాంప్లెక్స్ ఇదనమాట. ఏ అనేది చూడండి ఎలా గీస్తాం. ఇప్పుడు మీరు కమెంట్స్ అంటే ఎక్కడ రిక్వైర్మెంట్ అక్కడే వస్తారా, అంటే ఇది రాయరు కదా ఇన్ ప్రాజెక్ట్ రియల్ టైం. సారీ, రియల్ టైం టైంలో కమెంట్స్ ఉంటాయి కదా, అంటే వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రాజెక్ట్స్ లో డాక్యుమెంటేషన్ పర్పస్ గా రాస్తారా అంటే. మీకు చూపిస్తాను చూడండి రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇది రియల్ టైం నేను చేసే ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా, సో ఇలా ఉంటుంది మొత్తం ప్రాజెక్టు. చూసారనుకోండి మొత్తం క్లియర్గా ఉంది చూడండి. ఇది ఏం వర్క్ చేస్తుందో కూడా క్లియర్గా రాస్తాం ఇప్పుడు కామెంట్స్లో పెట్టి. ఇప్పుడు చూస్తాను ఎవరికైనా కూడా క్లియర్గా అర్థమైపోతుంది. క్లియర్ ప్రోగ్రామ్స్ అంతా కూడా ఇలా చూడండి రియల్ టైంలో. ఇదంతా కోడింగేనా, ఇదంతా కూడా రాయాలా? అంతా ఇప్పుడు మీరు నేర్చుకోవాలి ఇవంతా. ఇప్పుడు మీరు నేర్చుకునేది దీనికి బేసిక్స్ అనమాట. ఇప్పుడు మీరంతా ఇది ఎందుకోసం నేర్చుకుంటున్నారంటే జావా, ఇక్కడ ఇప్పుడు మనం కోడ్ రాస్తున్నాం కదా దీనికోసమే. ఇదంతా రియల్ టైం కోడింగ్. ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీలో ప్రాజెక్ట్ అనమాట ఇది. చూడండి మొత్తం మీరు ఎంత జావాలో మీరు ఎంత గ్రిప్ ఉంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్స్ రాయగలుగుతారు. అవునా కదా. సో ఇవంతా మీరు రాయాలంటే ఇప్పుడు జావా బాగా నేర్చుకోవాలి. జావా బాగా నేర్చుకున్నారంటే ఇది డెడ్ ఈజీగా రాసేయచ్చు మీరు. జావా అర్థం కాలేదనుకోండి, ఇది అసలు ఏం అర్థం కాదు అంత ప్రోగ్రామ్స్. ఓకే, ఓకే, ఇప్పుడు ఏ జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏ అర్థం కాకపోతే ఎక్కడైనా అడగండి. ఓకే, మీకు ఎన్ని స్టేజ్ వెళ్ళడానికి, మీకు ఎన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ కి ఆ రేంజ్ కి వెళ్ళాలి? ఎన్ని ఇయర్స్ ఏం లేదు, నేను నేర్చుకుంది 2020లోనే, 2020 ఎండింగ్. ఓకే, సో ఇప్పుడు ఏ డ్రా చేయాలంటే ఎలా డ్రా చేస్తాం చూడండి. ఏ డ్రా చేయాలంటే ఫస్ట్ ఒక హారిజాంటల్ వర్టికల్గా లైన్ గీయాలి, అవునా కదా. మళ్ళీ ఇలా ఒక లైన్ గీయాలి, నెక్స్ట్ మధ్యలో ఈ లైన్ గీయాలి. ఇప్పుడు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, మనం ఇలా ఇలా ఏ గీయడం చాలా ఈజీ అనమాట. ఇలా ఏ గీయడం చాలా ఈజీ, ఇలా గీసేయచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా ఏనే కదా, కానీ నేను ఇలా గీయకూడదు, నాకు ఇలా రావాలి ఏ. ఓకే, ఇప్పుడు దీనికి లాజిక్ ఎలా రాస్తాను చెప్పండి. మీరు థింక్ చేయండి, మీకు ఒక 2 minutes టైం ఇస్తాను, ఎవరు నా లాజిక్ చెప్తారని చూద్దాం.
ఫస్ట్ ఒక హారిజాంటల్ రో 15 పొజిషన్స్ అనుకుంటే ఫిఫ్త్ పొజిషన్ నుంచి ఒక్కొక్క పొజిషన్ తగ్గుతూ లెఫ్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ డిక్రిమెంట్ వాడకూడదు. ఫార్ లూప్స్ ఈరోజు లాస్ట్ క్లాస్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఏ ప్యాటర్న్ ప్రింట్ చేయాలంటే నేను ఎలా ప్రింట్ చేయాలనుకున్నా అంటే, ఇప్పుడు చూడండి, నేను సెంటర్ పాయింట్కి వెళ్తున్నా, వెళ్ళి ఒక స్టార్ ప్రింట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడికి వస్తాను. ఇది కరెక్ట్ సెంటర్ పాయింట్ కదా, ఇక్కడ మనం గీసింది, ఇక్కడ స్టార్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి గీస్తాను. ఓకే, మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఇక్కడ గీసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, ఇలా గీసుకుంటూ వెళ్ళామనుకోండి, నాకు ఈ కర్వ్ వస్తుందా లేదా, ఇట్లా ఇలాగా. ఇప్పుడు దీన్ని సెంటర్ పాయింట్గా తీసుకున్నారు అనుకోండి, ఓకేనా, ఇది 20 తీసుకున్నారంటే ఏమవుతుంది, 20 - 1 20 + 1, 20 - 2 20 + 2, 20 - 3 20 + 3, అవునా కదా. ఓకే, 20, ఓకే, 19 21, అంటే ఒకటి ముందు ఒకటి వెనకాల. నెక్స్ట్ రెండు ముందు 20 - 2 20 + 2, 20 - 3 20 + 3, అలాగా తీసుకుంటూ వెళ్ళామంటే మనకి ఇట్లా కర్వ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సేమ్ అదే లాజిక్ ఇంప్లిమెంట్ చేయండి, సేమ్ లాజిక్. ఎలా చేస్తారు, ఫర్ ఇప్పుడు మనం దీనికి సెంటర్ పాయింట్ కావాలా లేదా, మొత్తం మనం ఇక్కడ ఒక 15 rows తీసుకున్నాం అనుకోండి, 15 columns, దీనికి సెంటర్ పాయింట్ కావాలన్నమాట. ఓకేనా, సో ఏం చేస్తాం, ఇంట్ దీన్ని కౌంట్ అని పెట్టుకుందాం. ఇంట్ కౌంట్ ఈక్వల్స్ టు నేను మొత్తం 40 columns తీసుకుంటాను అనమాట మొత్తం. ఓకేనా, దాంట్లో సెంటర్ ఎంత, 20. ఓకే, 20 ఫస్ట్ ఇది డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ రోస్ నాకు 15 rows కావాలి, కాలమ్స్ 40 columns కావాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది కూడా రోస్ అండ్ కాలమ్స్లోనే ప్రింట్ చేయాలా లేదా, మొత్తం చూడండి, ఇదంతా రోస్ అండ్ కాలమ్స్ అనమాట. కాబట్టి ఏం చేస్తాం, ఫర్ ఇంట్ I = 0, I <= 15, I ++. లేకపోతే మీకోసం రో అని పెడతాను, ఇక్కడ రో ++. నెక్స్ట్ కాలమ్స్, ఫర్ int column equal to 0, columns less than or equals to 40, columns ++. ఓకే, రోస్ అండ్ కాలమ్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ రియల్ టైం ఇంటిజర్ డిక్లేర్ చేస్తాం కదా, అంటే బయట కూడా ఎనఫ్ కదా మనకి యాక్చువల్ గా. ఏది ఇక్కడ డేటా టైప్ ఇదా గౌతమ్? అవును బ్రో, ఇది జనరల్ గా మీటింగ్ లోనే రెగ్యులర్ గా ఇంటే వాడతాం కదా. రెగ్యులర్ గా ఇంటే, ఇంకా అదే మెమరీ వేస్టేజ్ అదేం ఇంటికే ఉండదు, లాంగ్ వాడకూడదు, డైరెక్ట్ మీరు డిఫాల్ట్ ఇంటి వాడేయచ్చు. ఓకే, కౌంట్ ఈక్వల్స్ టు 20. ఇప్పుడు ఏం చేయాలి, if row equal to if రోనా కాలమా, రో కాదు కాలం కదా, మనం ఇక్కడ అంతే కదా సెంటర్ పాయింట్ అనేది. కాలమ్స్ ఈక్వల్స్ టు 15 అయితే 15 కాదు, 15 మీకు చెప్పాను ఆల్రెడీ. 20 కదా, కౌంట్ -i కౌంట్ +i, కౌంట్ -2 కౌంట్ +2, కౌంట్ -3 కౌంట్ +3. ఇప్పుడు ఎలా చేస్తాం, కౌంట్
minus row, count minus row. Okay, or all equals to count plus row. ఓకే, చూడండి సేమ్ లాజిక్ మీకు చెప్పింది ఇంత ముందు. కౌంట్ మైనస్ రో, కౌంట్ ప్లస్ రో, అవునా కదా. స్టార్ ఇప్పుడు 20 అనుకోండి, 20 minus 1 20 plus 1, 20 minus 2 20 plus 2, 20 minus 3 20 plus 3, అదే రాస్తున్నాం ఇక్కడ లూప్. కౌంట్ మైనస్ రో, కౌంట్ ప్లస్ రో, కౌంట్ మైనస్ రో, కౌంట్ ప్లస్ రో అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇటరేషన్ తిరిగేటప్పుడు ఏమవుతుంది, రో వాల్యూ ఎంత ఉంటుంది, 0. కాలం వాల్యూ ఎంత ఉంటుంది, 0. ఇప్పుడు కాలమ్స్ ఈక్వల్స్ టు కౌంట్, ఇనిషియల్గా కౌంట్ అనేది 20 మైనస్ రో, 20 మైనస్ రో ఎంత ఉంది, 0 ఉంది. అప్పుడు కాలమ్స్ ఈక్వల్ టు 20. ట్రూ ఆ ఫాల్సా? ట్రూనా? కాలమ్స్ ఎంత ఉంది, 0 ఉంది, ఫాల్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అది ఎంతవరకు ఫాల్స్ అవుతుంది, 20 వరకు వచ్చేంతవరకు ఫాల్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నా కాలం వాల్యూ 20 ఉంది అనుకోండి, ఓకేనా. సో కౌంట్ వాల్యూ ఎంత ఉంది, 20 మైనస్ రో ఎంత ఉంది, 0, ఓకేనా. సో కాలమ్స్ ఈక్వల్ టు 20 మైనస్ 0 ఎంత అవుతుంది, 20 అవుతుంది అన్నమాట, అవునా కదా. అప్పుడు స్టార్ ప్రింట్ అవుతుంది. సేమ్ అదే ఇక్కడ రాసాము, సిస్టమ్ డాట్ ప్రింట్ స్టార్. ఓకే, ఎల్స్ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఇది అయిపోయిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఇప్పుడు రన్ చేయండి, వచ్చిందా లేదా మొత్తం ఎగ్జాక్ట్గా. అంతే. ఇప్పుడు ఏం చేసాము, చూడండి మీకు అర్థమయ్యేటట్టు ఇక్కడ డీబగ్ పెడతాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కాలం వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది. ఓకే, 20 రో, కౌంట్ వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది. రో వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. 20 మైనస్ 0 ఎంత, 20 మైనస్ 0 20. సో దీంట్లో 20 ఉంది. 20 ఈక్వల్ టు 20. ట్రూ ఆఫ్ ఫాల్సా? ట్రూ, కాబట్టి లోపలికి వచ్చింది అనమాట. ఓకేనా. ఇక్కడ కౌంట్ వాల్యూ ఎంత ఉంది, 20. రో వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. కాలం వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది. 20 ప్లస్ 0 20. కాబట్టి ఆ రెండు ట్రూ అయిపోయినాయి. ఆర్ కండిషన్ ఒక్క ట్రూ అయినా కూడా చాలా లోపలికి వచ్చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ముందంతా చూడండి ఏమైంది, మొత్తం స్పేస్ ప్రింట్ అవుతూ వచ్చింది. లాస్ట్ ఇక్కడ స్టార్ ప్రింట్ అవుతుంది, F6 స్టార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వచ్చి ఆగింది, ఒక లైన్ ముందుకు వచ్చి ఆగింది చూడండి, అవునా కదా. ఇప్పుడు కాలం వాల్యూ తీసుకోండి, కాలం వాల్యూ 19 ఉంది. ఓకేనా. కౌంట్ ఎంత, 20 ఉంది. రో వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. 20 మైనస్ 1 19. 19 ఈక్వల్స్ టు 19. ట్రూ ఫాల్సా? ట్రూ, కాబట్టి F6. ఓకే, ఎక్కడ ప్రింట్ అయింది, స్టార్ ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. ఇప్పుడు F6. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాలం వాల్యూ ఎంత ఉంది, 20. ఓకేనా. కౌంట్ వాల్యూ ఎంత ఉంది, 20. రో వాల్యూ ఎంత ఉంది, 1. సో కాలం వాల్యూ 20 ఈక్వల్స్ టు 19. ట్రూ ఫాల్సా? ఫాల్స్. ఇక్కడ చూడండి, ఇది 20 ఉంది. 20 ఈక్వల్ టు 21. ట్రూ ఫాల్సా? కాబట్టి ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, మధ్యలో ఒక స్పేస్ ప్రింట్ అవ్వాలన్నమాట. F6 స్పేస్, మధ్యలో ఒక స్పేస్ ప్రింట్ అయింది. ఇప్పుడు చూడండి, కాలం వాల్యూ ఈక్వల్ టు కౌంట్ ఎంత ఉంది, 20 ఉంది. మైనస్ రో ఎంత ఉంది, 1 ఉంది అనమాట. 20 మైనస్ 1 19. కాలం వాల్యూ 21 ఉంది. 21 ఈక్వల్ టు 19. ట్రూ ఫాల్సా? ఫాల్స్. ఓకే, ఇది ఫాల్స్ అయిపోయింది. ఇది చూడండి, కాలం వాల్యూ ఎంత ఉంది, 21. కౌంట్ ఎంత ఉంది, 20. 20 ప్లస్
21 ఈక్వల్ టు 21 రో ఫాల్సా ట్రూ. కాబట్టి ఇప్పుడు లోపలికి వస్తుంది అనమాట, వచ్చి ఇక్కడ స్టార్ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇలాగా చూడండి, ఇలా ప్రింట్ అవుతూ వెళ్తుంది అన్నమాట స్టార్ పైకి కిందకి. ఓకే, ఓకే. ఇప్పుడు మధ్యలో లైన్ ఎలా గీస్తాం? ఈ లైన్ కొన్ని కరెక్ట్గా మనం గీయాలంటే ఇక్కడ నుంచి లైన్ గీసేయచ్చు. ఓకేనా, ఈజీ అనమాట. ఇక్కడ నుంచి లైన్ గీయడం ఈజీ, అవునా కదా? కానీ అక్కడి నుంచి గీయకూడదు, ఇక్కడ నుంచి గీయాలి లైన్. ఇక్కడ నుంచి ఇక్కడ ఎగ్జాక్ట్గా రావాలి. ఎలా గీస్తాం? పొజిషన్ 8th పొజిషన్లో రాయాలి. ఓకే, ఇఫ్ చెప్పండి, ఇఫ్ కాలమ్ రో రో ఈక్వల్స్ టు 8 అయితే ఏం ప్రింట్ అవ్వాలి? కర్సర్ ఎక్కడ ఉంది? కర్సర్ ఇక్కడ మామూలుగా ఇక్కడ వస్తుంది అనమాట. రో ఈక్వల్ టు 8 అయితే ఏం చేయాలి? ఒక డమ్మీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని పెట్టేసి, ఇప్పుడు చూడండి, కరెక్ట్గా నాకు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్రింట్ అవ్వాలంటే ఏం చేస్తాం? ఇంకొక ఫార్ లూప్ రాయాలి, అవునా కదా? ఇక్కడ స్టార్ ప్రింట్ చేయాలంటే సింగిల్ ఫార్ లూప్ ఫార్ ఇంట్. ఇక్కడ జస్ట్ ఒక సెకండ్, ఇక్కడ డమ్మీ ప్రింట్ అని ఎందుకు ప్రింట్ చేయాలా? ఇదా? ఇప్పుడు చూడండి, కర్సర్ ని న్యూ లైన్ లో తీసుకొని రావాలా లేదా ఇక్కడికి? ఓకే, ఇప్పుడు అంటే ఇఫ్ కండిషన్ రో ఈక్వల్ టు 8 అని చెప్పేసాం కదా ఆల్రెడీ. రో ఈక్వల్ టు 8 అన్నాం, కానీ కర్సర్ నాకు ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని న్యూ లైన్ లో తీసుకొని రావాలి. కాబట్టి 8 అయితే ఇక్కడ ఉన్న కర్సర్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ స్పేస్ ప్రింట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ ప్రింట్ చేస్తుంది. ఒకవేళ కర్సర్ ఇక్కడ తీసుకుని రాలేదు న్యూ లైన్ లోకి, లైన్ ఇక్కడ ఎట్లా ప్రింట్ అవుతుంది? ఇట్లా ఇక్కడ నుంచి ప్రింట్ అవుతూ ఉంటుంది లైన్. ఓకే, దానికోసం నెక్స్ట్ ఫర్ ఇంట్ k equals to 0, sorry, for int k equals to 0, k less than or equals to any times 40 k. ఓకే, ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ లాజిక్ అన్నమాట, ఇది కొంచెం క్రిటికల్ లాజిక్ చెప్పాలి. ఎవరైనా చెప్తారా? అండ్ ఆపరేటర్ వాడతాం. జాగ్రత్త, ఇఫ్ కండిషన్ రాయాలి. ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి మనకు? ఇక్కడ నుంచి అయితే స్టార్, ఇక్కడ వరకు స్టార్ ప్రింట్ అవ్వాలి, ఇక్కడ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి, అవునా కదా? సో ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ నుంచి దీనికంటే ఎక్కువ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కంటే ఇక్కడ నుంచి దీనికంటే ఎక్కువ అండ్ దీనికంటే తక్కువ ఉన్న దాంట్లో మాత్రమే స్టార్స్ ప్రింట్ అవ్వాలి, మిగతా మొత్తం స్పేసెస్ అనమాట. ఎక్కువ తక్కువ అనుకుంటే ఏం చేస్తాం? గ్రేటర్ దాన్ లెస్ దాన్. ఇఫ్ k greater than or equals to count minus నెక్స్ట్ ఎంత? రో ప్లస్ 1 అండ్ కండిషనే కదా, k less than or equals to count plus రో ప్లస్ 1 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్ ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్పేస్. ఓకే,
ఓకే, అది చదివిందా? ఇది ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఫోర్స్ఫుల్గా ఒక లైన్ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని రన్ చేయండి, అవుట్పుట్ ఎలా వస్తుంది చూడండి. అవుట్పుట్ చూడండి, ఏ కొంచెం అంత ఎఫెక్టివ్గా రాలేదు, అవునా కదా? ఎందుకు? ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? పొజిషన్ కింద ఒక పొజిషన్ ఇంక్రీజ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఒకటి ఐ ప్లస్ ప్లస్, సారీ ఐ కాదు, రో ప్లస్ ప్లస్. ఓకే, రన్ చేయండి, అయిపోయింది. ఓకే, చూడండి చాలా సింపుల్. ఇప్పుడు ఇది ఎందుకు రాసాము ఎవరికన్నా ఎవరన్నా చెప్తారా? ఈ కండిషన్ ఇక్కడ ఇదే కొంచెం కాంప్లెక్స్ కండిషన్ అన్నమాట. ఎనీవన్? మిడిల్ లో ప్రింట్ అవ్వాలంటే అటు ఒక సైడ్ మనం ఇనిషియలైజ్ చేసాం కదా కౌంటింగ్ తో, అది తగ్గుకుంటూ ఇంకో సైడ్, అందుకని రాసాం మనం మిడిల్ లో ప్రింట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఈ రో ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి ఈ కాలం ఇక్కడ వరకే ప్రింట్ అవ్వాలన్నమాట, మొత్తం స్టార్స్, అవునా కదా? మధ్యలో అటు సైడ్ ఇటు సైడ్ ప్రింట్ అవ్వకూడదు, మొత్తం స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. దానికోసం లాజిక్ అన్నమాట ఇది. ఓకే, సో ఇది కొంచెం కాంప్లెక్స్ లూప్. ఇప్పుడు మీరు వి గీయాలనుకోండి, సింపుల్. ఇప్పుడు మీరు వి ట్రై చేయండి, ఇన్వర్టెడ్. మీకు ఆల్రెడీ చూపించాను కదా రివర్స్ లో, దాన్ని ఆపోజిట్ చేసి మధ్యలో చేయండి అంతే. ఓకే, సో అది ఫార్ లూప్స్ చూసి భయపడద్దండి, ఇది కొంచెం కాంప్లెక్స్ గానే ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటాయి, ఎక్కడ ప్రోగ్రామింగ్ ఉండదు. ఓకే, ఓకే దెన్ బాయ్ బాయ్. ప్రాక్టీస్ చేయండి బాగా. నేను అసైన్మెంట్స్ కంప్లీట్ చేయని వాళ్ళు మీరు కంప్లీట్ చేసేయండి. అండ్ ఈరోజు అసైన్మెంట్స్ వి ప్రింట్ చేయండి, వి. ఓకే దెన్ బాయ్. హరి, హలో, ఆ ప్రోగ్రామ్ కామెంట్స్ చేస్తున్నాను. చేశాను చూడండి. ఓకే బాయ్. హలో, చెప్పండి అయ్యా.